ఫ్రెండ్స్, వెల్కమ్ టు కోటేశ్వరి కుక్స్. ఫ్రెండ్స్, నేను బాగున్నా, మీరు బాగున్నారా? సరే ఫ్రెండ్స్, ఒక వీడియో అనేది చూపిస్తున్నాను. నేను దోసపిండి ఫ్రెండ్స్, మనం మినప్పిండి దోసపిండి తాజాది ఫ్రెండ్స్, తాజాది దోసపిండి. నేను ఇంకా సాల్ట్ కలపలేదు, అంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు సాల్ట్ కలుపుకుంటాను. ఇక్కడ వచ్చేసి ఇదే విధంగా దోశ వేసుకొని తింటే చాలా బూస్ట్గా ఉంటుంది హెల్త్కి. నేను ఈ విధంగా వేసుకొని ఒక దోశ వేసుకొని తింటాను ఫ్రెండ్స్. దానికి తగినంత చక్కెర బాగానే వేసుకున్నాను ఫ్రెండ్స్. తియ్యగా ఉంటుంది, బాగుంటుంది. నేను ఇదే విధంగా చేసుకొని తింటాను, చాలా రుచిగా టేస్టీగా ఉంటుంది. దానికి కావాల్సింది తాజాగా ఉన్న కొంచెం వేసుకోవాలి సాల్ట్. చూడండి ఫ్రెండ్స్, కొంచెం అంటే కంది గింజంతా వేసుకున్నాక ఫ్రెండ్స్, ఇదేంది ఇలా చేస్తుంది అనుకుంటారా? అప్పుడే వాటర్ అనేది కలపకూడదు ఫ్రెండ్స్. ఇది కమలాకాయ. మనకి నచ్చింది ఏ కాయ అయినా తీసుకోవచ్చు. నారింజకాయ తీసుకోవచ్చు, కమలాకాయ తీసుకోవచ్చు, నిమ్మకాయ తీసుకోవచ్చు. అబ్బోబ్బో ఇది చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో కమలాకాయ. దోరది ఫ్రెండ్స్. ఇది పండితే కనుక ఆరెంజ్ కలర్లోకి వచ్చేసింది దోరకాయ. సరేననేసి విత్తనాలు రాకుండా ఫ్రెండ్స్, మనకు ఓపిక ఉంటే కనుక ఇందులో ఉన్న తోలు తీసుకొని ఇవి కనిపించే ముత్యాలు అనేది వేసుకొని కూడా చేసుకుంటే ఇంకా రుచిగా ఉంటుంది. అంత టైం ఏడుంది. ఇంకా సరే అనేసి చూడండి, విత్తనాలు రాకుండా ఒక విత్తనం పడిపోయింది ఫ్రెండ్స్. తీసేసుకొని కొంచెం సాల్ట్ వేసుకున్నాను. ఇదేం టేస్టా అంటారా? ఎంత రుచిగా ఉంటుంది. ఎన్నో అట్లు తిన్నాం మనము. ఇది ఒకసారి ఇంట్లో మీరు ట్రై చేసి తిన్నాక నా కామెంట్స్ బాక్స్ పెట్టండి ఫ్రెండ్స్. ఇలాగ 2 నిమిషాల సేపు కలుపుకోవాలి. ఎంతో రుచికరమైన దోశ అనేది నాన్ స్టిక్ అట్ల పెంకు కానీ మామూలు అట్ల పెంకు కానీ పెట్టుకొని హైలో ఉంచేసుకోవాలి ఫ్రెండ్స్. ఉంచేసుకొని కొంచెం నెయ్యి కానీ నూనె కానీ అప్లై చేసుకోవాలి. బాగుంటుంది. మనం ఎన్నో రకాలు దోశలు అనేవి తిన్నాం ఫ్రెండ్స్. కోడిగుడ్డు అట్టు, ఉల్లిపాయ అట్టు, ఎగ్గట్టు, ఆలు అట్టు ఇన్ని తిన్నాం, కాదంటలేదు నేను. ఇదే విధంగా దీని టేస్ట్ దీనిది. నేను ఇదే విధంగా వేసుకొని దోశ అనేది తింటున్నాను ఫ్రెండ్స్. అబ్బబ్బబ్బబ్బబ్బా అబ్బబ్బబ్బా చూడండి, ఎంతో రుచిగా ఉంటుంది, ఎంతో టేస్టీగా ఉంటుంది. ఈ ముత్యాలు వేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇంకా ఒక కాయ అనేది ఉంది, సగ భాగం వేసాను నేను. కొంచెం ఆయిల్ అప్లై చేసుకుంటే రుచిగా ఉంటుంది. అదేవిధంగా మనకి దోశపిండి ఇష్టం లేకపోతే ఫ్రెండ్స్ గోధుమ పిండి కూడా వేసుకోవచ్చు. దీనికి బదులుగా గోధుమ పిండి కూడా వేసుకోవచ్చు. కొంచెం ఆయిల్ అనేది వేసుకోవచ్చు, ఏమవుతుంది ఫ్రెండ్స్. రుచిగా టేస్టీగా ఉంటుంది. కొంచెం వేగిన దాకా దోశ అనేది 2 పక్కల వేయించుకోవాలి. కొంచెం టైం తీసుకుంటుంది. మీరు కూడా ఇంట్లో ట్రై చేయొచ్చు ఫ్రెండ్స్, చాలా సూపర్గా ఉంటుంది. ఎప్పుడు ఆ జ్యూసులు తాగి 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 నాలుక అనేది ఏదోలాగుంది. అందుకనేసేసి ఇది ఈ విధంగా మీ సక్సెస్ అందరికీ ఈ విధంగా షేర్ చేసుకుందామనేసి ఫ్రెండ్స్. అన్ని రోజులు ఒకేలాగా ఉండవు ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇదే విధంగా కొంచెం కాలినాక తీసుకోవాలి. తీసుకున్నాక ఫ్రెండ్స్ ఎన్నో రకాలు కోడిగుడ్డు, క్యాబేజీ, ఆలుగడ్డ, ఉల్లిపాయ దోశ, అల్లం దోశ, అలాగ రకరకాల రవ్వట్లు ఇవన్నీ చేసుకుంటాము. దానికి బదులుగా గోధుమ పిండి కూడా వేసుకొని ఇదే విధంగా జ్యూస్ అనేది మిక్సింగ్ చేసుకొని వేసుకొని తింటే ఎంతో టేస్టీగా ఎంతో రుచిగా ఉంటుంది ఫ్రెండ్స్. చక్కెర ఇష్టం లేని వాళ్ళు వేసుకోకపోయినా ఏమీ అవ్వదు. ఇదే విధంగా మరలా కొంచెం ఉంది కదా ఫ్రెండ్స్ జ్యూస్ అనేది,
ఇదే విధంగా వేసుకొని కొంచెం రోల్ చేసుకొని తింటే ఫ్రెండ్స్ ఎంతో రుచికరమైన టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఎంతో రుచిగా ఉంటుంది. మీకు ఇష్టం లేకపోయినా గోధుమ పిండి వేసుకొని చేసుకోవచ్చు. రకరకాలుగా ఎన్నో రకాల దోశలు అనేవి తిన్నాం మనం. ఇదే విధంగా ఆ జ్యూసు లేనిది, ఐస్ క్రీమ్ లేనిది ఇదే విధంగా కూడా చేసుకోవచ్చు. చాలా రుచిగా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. మరలా ఇది ఇంకో కాయ ఉంది కదా ఫ్రెండ్స్, ఇంకో చెక్క ఉంది కదా, ఇది వేసేసుకొని ఇలాగా ముందుగానే జ్యూస్ అనేది ఒక గిన్నెలోకి తీసుకొని వేసుకొని ఇది నంచుకొని తింటే ఎంతో రుచికరమైన కమలకాయ దోశ రెడీ అయింది ఫ్రెండ్స్. దోశ పిండి రెడీ చేసుకునేది పాత వీడియోలో ఉంది ఫ్రెండ్స్. ఇది కటింగ్ అనేది నైస్గా చేసుకొని తింటే ఎంతో రుచికరమైన దోశ రెడీ అయింది. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మీరు ఇంట్లో ఒకసారైనా ట్రై చేయండి. ఇదే విధముగా గుడ్డట్టు కూడా వేసి చూపిస్తా ఫ్రెండ్స్. మినప దోశ, మినపిండి పాత వీడియోలో నేను రుబ్బి చూపించాను ఫ్రెండ్స్ వీడియోలో. అదే విధంగా ఆయిల్ అప్లై చేసుకున్నాక ఫ్రెండ్స్ దోశ పిండిని కొంచెం లూజ్గా కలుపుకొని సాల్ట్ వేసి కలుపుకున్నాక ఫ్రెండ్స్ కొంచెం ఇలా తిప్పుకోవాలి ఫ్రెండ్స్. రౌండ్గా తిప్పుకున్నాక ఎగ్గు పగలగొట్టుకొని వేసుకోవాలి. చూడండి మొత్తం వచ్చేసింది. ఇలా మన చేతిలో ఉన్న అట్ల కాడతో రౌండ్గా తిప్పేసేయాలి. ఇక్కడే వేయచ్చు కదా అని అనుకుంటారు, కానీ దానిపైన ఇదే విధంగా ఇలా చల్లుతూ ఉంటేనే కారం, ఉప్పు, మసాలా అనేది ఎగ్ మసాలా దోశకి సరిపోయినంత ఉప్పు కారం చల్లుకొని అన్నీ రెడీ చేసి పెట్టుకొని పైనుంచి జీలకర్ర పౌడర్ కూడా వేసుకోవాలి. ఉప్పు, కారం, జీలకర్ర పౌడరు, మిరియాల పౌడరు చాలా రుచిగా ఉంటుంది ఫ్రెండ్స్. దానిపైనుంచి ఆయిల్ కూడా కొంచెం వేసుకోవాలి. చుట్టూతా ఆయిల్ ఇలా అప్లై చేసుకోవాలి ఫ్రెండ్స్. బాగా వేగిన దాకా 2 నిమిషాలు సమయం పట్టింది ఫ్రెండ్స్. ఎగ్గట్టు కూడా ఇదే విధంగా వేసుకోవాలి. కొంచెం 2 నిమిషాల సమయం దాకా లోలో ఉంచేసి బాగా వేగనియాలి. వేగనిస్తే గుడ్డట్టు కూడా రెడీ అయింది ఫ్రెండ్స్. గుడ్డట్టు కూడా రెడీ అయింది. చాలా రుచికరంగా తయారైంది. ఇంక మనం ఇదే విధంగా తయారు చేసుకొని తింటే ఎంతో టేస్టీ అయిన ఎగ్ దోశ కూడా రెడీ అయింది. రోల్ చేసుకొని చట్నీ నంచుకొని తినచ్చు ఫ్రెండ్స్. చూడండి కటింగ్ అనేది చేసుకొని చట్నీ నంచుకొని తినచ్చు. చాలా రుచిగా టేస్టీగా ఉంటుంది.